ఓం గం గణపతయే నమః. సద్గురువే నమః. మనము భర్తృహరి సుభాషితాలు నీతి శతకంలో భాగంగా మానసౌర్య పద్ధతి చెప్పుకుంటున్నామమ్మా. మానసౌర్య పద్ధతి రీత్యా నిన్న మనం 5 శ్లోకాలు చెప్పుకున్నాము. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంత్యన్యేపి బృహస్పతి ప్రభృతయః సంభావితాః పంచశాః తాన్ ప్రత్యేష విశేష విక్రమ రుచిరాహుర్న వైరాయతే ద్వావేవగ్రసతే దివాకర నిశా ప్రాణేశ్వరౌ భాస్వరౌ భ్రాతః పరువణి పశ్య దానవపతిః శీర్షావశేషా కృతిః. అర్థమేమిటి అంటే, తన శరీరంలో మిగిలి ఉండేది ఒక్క శిరస్సే అయినా పరాక్రమవంతుడైన రాహువు, బృహస్పతి మొదలైన సుప్రసిద్ధ గ్రహాలు 5-6 ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా తేజోవంతులైన సూర్యచంద్రులనే పర్వకాలంలో అనగా అమావాస్య పూర్ణిమలలో మృంగుతున్నాడు అని. రాహువుకి శిరస్సే ఉంటుంది. రాహుకేతువులు తెలుసు కదా గ్రహాలలో. ఆ రాహువుకి శిరస్సు మాత్రమే ఉంటుంది. ఎందుకని అంటే, క్షీరసాగరం పాల సముద్రాన్ని మథింపగా అమృతం వచ్చినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచేటువంటి సమయంలో రాహు ఏం చేస్తాడు, దొంగచాటుగా వచ్చి ఆ యొక్క దేవతల పంక్తి అంటే వాళ్ళ దేవతల లైన్లో కూర్చుని ఆ అమృతాన్ని తీసుకుంటాడు. తీసుకుని తాగి అది గొంతులోంచి లోపలికి మొండెంలోనికి జారే లోపు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించేస్తాడనమాట. కాబట్టి తలకి తల, మొండానికి మొండం వేరుగా ఉంటుంది. కాబట్టి రాహుకి తల మాత్రమే ఉంటుంది. అయితే అట్లా తలకాయ ఒక్కటే ఉన్నప్పటికీ ఏం చేస్తాట రాహువు, బృహస్పతి అంటే గురుగ్రహం అన్నమాట, జూపిటర్. బృహస్పతి మొదలైనటువంటి సుప్రసిద్ధ గ్రహాలు 5-6 ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్ళడు. వాటి జోలికి వెళ్లకుండా అత్యంత తేజోవంతులైనటువంటి గ్రహాలు ఏమిటి, సూర్యచంద్రులు, వాళ్ళిద్దరిని, అది కూడా పర్వకాలంలో అంటే అమావాస్య పూర్ణిమలలో గ్రహణ సమయానం. గ్రహణం అంటే ఏమిటి మరి, ఆ సూర్యచంద్రుల్ని భక్షించే రాహుకేతువులు భక్షించే సమయాన్నే గ్రహణ సమయం అంటూ ఉంటాం. అట్లా పర్వకాలంలో అమావాస్య పూర్ణిమలలో మృంగుతున్నాడు అని చెప్పి. అంటే అక్కడ ఏమిటి, మనం ఎలా ఉన్నాము అనేది కాదు, అసలంటూ ధైర్య సాహసాలు, శౌర్య పరాక్రమాలు మన మనస్సులో ధీటుగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఉంటే ఏ సమయంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఖచ్చితంగా పరాక్రమాన్ని చూపగలుగుతాం. ఎక్కడ, న్యాయపరంగా తగిన సందర్భాలలో అని భావన. అన్యాయంగా నాకు పరాక్రమం ఎక్కువ, ధైర్యం ఎక్కువ అని చెప్పి ఎదుటి వాళ్ళని హింస పెట్టకూడదు. అవసరమైన చోట అన్నట్లుగా అవసరమైన వాళ్ళు అట్లా. రెండోది, చక్కగా తనకి సరైన సరిజోడి లాంటి వాళ్ళనే, తనకి తగిన వాళ్లతోనే అట్లా పరాక్రమవంతులు యుద్ధాలు చేస్తారు తప్ప, అంటే పోరాడతారు తప్ప, తన గొప్పతనాన్ని చాటుకోవడానికి అన్నట్టుగా అల్పుల మీద ప్రయోగాలు చెయ్యరు అని. ఏమ్మా, వహతి భువన శ్రేణిం శేషః ఫణాఫలకస్థితాం కమఠపతినా మధ్యే పృష్ఠం సదా సచ ధార్యతే తమపి కురుతే క్రోడాధీనం పయోధిరనాదరా దహః మహంతం నిస్సీమానః చరిత్ర విభూతయః. ఆదిశేషుడు 14 లోకాలను తన పడగలపై నిలిపి మోస్తున్నాడు. అలాంటి శేషుడిని కూర్మమూర్తి తన వీపున నిడుకుని భరిస్తున్నాడు.
ఆ కూర్మాన్ని సముద్రుడు ఆదివరాహం అధీనంలో అనాయాసంగా ఉండేటట్లు చేస్తున్నాడు. ఔరా, మహాత్ముల మహిమలు మెరలేనివి సుమా అని చెప్పి. ఆదిశేషుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి శయనిస్తారు చూడండి, ఇట్లా పడగలుంటాయి, వారిని ఆదిశేషుడు అంటారు. ఆదిశేషుడు 14 లోకాలని కూడా తన పడగలపై నిలబెట్టి మోస్తున్నాడమ్మా. అంతటి భారాన్ని వహిస్తున్నారు ఆయన. అలాంటి ఆదిశేషుడిని కూర్మమూర్తి, కూర్మం అంటే ఏమిటి? కూర్మం అంటే తాబేలు, టార్టాయిస్ అన్నమాట. ఇప్పుడు విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి అని మనకి తెలుసు కదా. దశావతారాల్లో కూర్మావతారం ఒకటి, తాబేలు రూపం ఒకటి. శ్రీకూర్మం అని చెప్పి అటు శ్రీకాకుళం వైపు ఉన్నది కదా. అట్లా ఆదిశేషుణ్ణి కూర్మమూర్తి అంటే కూర్మావతారం స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి తన వీపున నిడుకొని, వీపు మీద పెట్టుకుని భరిస్తున్నాడనమాట ఆదిశేషుడిని. ఆ కూర్మాన్ని సముద్రుడు ఆదివరాహం అధీనంలో అనాయాసంగా ఉండేటట్లు చేస్తున్నాడు. ఆ కూర్మాన్ని ఏం చేస్తున్నాడట? సముద్రుడు ఏం చేస్తున్నాడుట? ఆదివరాహం, ఇందాక చెప్పుకున్నటువంటి విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహ అవతారం కూడా ఒకటి. ఆ ఆదివరాహం తన యొక్క కోరల పైన భూమిని పెట్టుకుని భారం వహిస్తూ ఉన్నారన్నమాట. అట్లా సముద్రుడు ఆ కూర్మాన్ని సముద్రుడు ఆదివరాహం అధీనంలో అనాయాసంగా ఉండేటట్లు చేస్తున్నాడు. ఈ తాబేలు మీదేమో శేషుడున్నారు. ఆ తాబేలునేమో ఆదివరాహం అధీనంలో ఇదిగా అనాయాసంగా ఉండేటట్లుగా సముద్రుడు చేస్తున్నాడు. అట్లా ఔరా, మహాత్ముల మహిమలు మేరలేనివి సుమా. ఇంతంత ఇన్నెన్ని అని చెప్పలేం కదా, మహాత్ముల మహిమలు అని భావన. తదుపరి శ్లోకం. వరం ప్రాణోచ్ఛేదః సమదఘవనన్, వరం ప్రాణోచ్ఛేదః సమదమఘవన్ముక్త కులిశ, వరం ప్రాణోచ్ఛేదః సమదమఘవన్ముక్త కులిశ, ప్రహారైరుద్గచ్ఛచ్చ హులదహనోద్గార గురుభిః, తుషారాద్రే సూనోరహః పితరి క్లేశ వివసే, న చాసౌ సంపాతః పయసి పయసాం పత్యురుచితః. గర్వంతో దేవేంద్రుడు ప్రయోగింపగా నిప్పులు వెలిగ్రక్కుతూ భీకరంగా పైకి వచ్చే వజ్రాయుధపు వ్రేటులకు మైనాకుడు తన ప్రాణాలైనా వదలడమే మంచిది గాని, తండ్రి అయిన హిమవంతుడు ఒక పక్క దెబ్బలు తిని స్పృహ తప్పి పడి ఉంటే తాను మాత్రం తప్పించుకు పారిపోయి సముద్రంలో దాక్కోవటం తగునా అని చెప్పి. అంటే అసలు మునుపు ఏమిటి అంటే, పర్వతాలు, ఈ కొండలు పర్వతాలు ఇవి ఉన్నాయి చూడండమ్మా, వాటికన్నిటికీ కూడా రెక్కలు ఉండేవిట. ఆ రెక్కల వలన ఇప్పుడు చిన్న బర్డ్స్ అవి ఎగరటం వేరు, ఏకంగా పర్వతాలే ఎగిరేసి వస్తే అవి వ్రాలాయనుకో, ఆ పర్వతాల కింద ఎంత నష్టం అవుతుంది, జన నష్టం, జీవ నష్టం ఎంత అవుతుంది కదా. అందుకని దేవేంద్రుడు ఏం చేశారుట, ఈ జనపదాలకు ప్రమాదం కలగకుండా ఉండటానికని చెప్పి వజ్రాయుధంతో ఆ కొండలు పర్వతాలు వాటి రెక్కల్ని ఖండించి వేశాడు. ఖండించేసేటప్పటికీ ఆ సమయంలో ఏమైంది, మైనాకుడు మాత్రం గబగబ తప్పించుకుని పోయి సముద్రంలో దాక్కున్నాడు కదా పురాణగాథ ప్రకారం. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఒక పక్క తన తండ్రి అయినటువంటి హిమవంతుడు దెబ్బలు తిని, వజ్రాయుధం దెబ్బలు తిని స్పృహ తప్పి పడు ఉంటే తను ప్రాణాల మీద ఆశతో వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. అది అసలు మంచి పద్ధత, అట్లా తగునా అని చెప్పంటే, తన వాళ్ళందరూ అంత ఆపదలలో అంత కష్టాలలో ఉన్నప్పుడు, అంత ప్రాణదీనిగా ప్రాణావసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సౌఖ్యం తను చూసుకుని పారిపోయి వచ్చి
తన క్షేమాన్ని తను అలా కాంక్షించుకోవటం తగునా అన్నట్లుగా. అంటే మన జనాల్ని మనం ఎప్పుడూ కూడా రక్షణ వహించాలి తప్ప అలా ఆపత్ సమయంలో పారిపోకూడదు. మన వాళ్ళనే కాదు, ఎవరైనా మన ఆత్మీయులు, మన బంధుమిత్రులు, ఇటువంటి వారిని అట్లా ప్రాణావసర సమయంలో ప్రాణ ఏమంటారు ప్రాణావసర సమయంలో, తర్వాత కష్టకాలంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టి అంత స్వార్థంగా ప్రవర్తించకూడదు అని. ఏమ్మా? యదచేతనోపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితురిన కాంతః తత్తేజస్వీ పురుషః పరకృతనికృతిం కథం సహతే. సూర్యకాంతమణి అచేతనమైన సూర్యుని పాదాలు సోకగానే మండిపడుతుంది. తేజోవంతుడైన పురుషుడు తనను ధిక్కరిస్తే సహించి ఊరుకుంటాడా అని చెప్పి. సూర్యకాంతమణి, చంద్రకాంతమణి అని ఉంటాయి. అవి సూర్యచంద్రుల యొక్క కిరణాలు సోకితే కనుక చక్కగా ప్రకాశిస్తాయి అన్నమాట. అట్లా సూర్యకాంతమణి అచేతనమైన కదలిందైనప్పటికీ, ఒకచోటనే ఉన్నదైనప్పటికీ, సూర్యుడి యొక్క పాదాలు అంటే సూర్య కిరణాలు సోకగానే మండిపడుతుంది. అదేవిధంగా తేజోవంతుడైన పురుషుడు అంటే ఇక్కడ పురుషుడు అంటే పురుషులకే అని అలాంటి భావన కాదమ్మా. మనకి సంస్కృత శ్లోకాల్లో కానీ పురాణాది గ్రంథాల్లో కానీ పురుష అంటే అక్కడ జీవి అని అర్థంగా మనం తీసుకోవాలి తప్ప ఇది మనకు కాదని చెప్పి స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ అనుకోకూడదు. అందరికీ వర్తిస్తుందన్నమాట. ఇక్కడ తేజోవంతుడైన పురుషుడు ఇతరులు తనను ధిక్కరిస్తే సహించి ఊరుకుంటాడా? ఇప్పుడు ఎంత తను ప్రశాంతంగా ఒకరి జోలికి వెళ్లకుండా ఏదో తన మానాన్ని తను బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లలో అంతర్గతంగా ధైర్య శౌర్య పరాక్రమాదులు ఉంటే కనుక తనను ధిక్కరిస్తే అట్లా కామ్గా ఉండేవాడైనా కానీ అసలంటూ లోపల నీకు ప్రతాప బుద్ధి ఉంటే కనుక ఎవరైనా ధిక్కరిస్తే సహించి ఊరుకుంటాడా? ఊరుకోడు. వెంటనే తగినటువంటి ప్రతీకార ధోరణి తప్పకుండా ఉంటుంది కదా అన్నట్లుగా. సింహ శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతుః. సింహం చిన్న పిల్లగా ఉన్నప్పటికీ మదజలం స్రవించి నలుపెక్కిన గోడల వంటి చెక్కిళ్ళు గల ఏనుగుల మీదకే దూకుతుంది. ఇది బలవంతులకు సహజ స్వభావం. పరాక్రమానికి వయస్సు కారణం కాదు గదా. సింహాల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. సింహము దానికి ఏవైనా దెబ్బలు తగల్ని ముసలిదైపోయి వయోభారంతో కాళ్ళు కీళ్ళు పట్టు సడలిపోతూ ఉండనిగాక, తర్వాత ఏదైనా అనారోగ్యంతో ఉండనిగాక, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన ఆలోచన సరళి ఎట్లా ఉంటుందిట అంటే ఏనుగులు, అది కూడా ఎలాంటి ఏనుగులు, మదించినటువంటి ఏనుగుల కుంభస్థలాన్ని తన ప్రతాప శౌర్యంతో చీల్చి చక్కని తాజా మాంసాన్ని భక్షించాలి అని అనుకుంటుంది కానీ వెళ్ళి అబ్బా ఇవాళకి కాస్త గడ్డి తినేద్దాంలే అని అనుకోదు. అంతేకాక చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నంచిత్ర జీవరాశుల జోలికి కూడా అది వెళ్ళదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి శౌర్య ప్రతాపమైనటువంటి ఆలోచన దానికి ఉంటుంది అని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే అది పెద్ద సింహాలకేనా? కాదు. సింహ శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు. సింహం చిన్న పిల్లగా ఉన్నప్పటికీ కూడా అది ఎంత బుడ్డిగా ఉన్నా కూడా ఏం చేస్తుందిట, వెంటనే ఆ యొక్క మదగజాల మీదకి దూకుతుందిట. అదేదో ఇప్పుడు ఫైట్ చేసేస్తుంది, అంతంత వాటిని ఏదో చేసేస్తుందని కాదు. దాని బుద్ధి అలాంటిది, దాని శౌర్యం అట్లాంటిది అన్నమాట. వెంటనే అట్లాంటి మదగజాల మీదకి దూకుతుంది. ఇది
సహజ స్వభావం. ఏమిటి సహజ స్వభావం? పరాక్రమానికి వయస్సులు అనేవి కారణం కాదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళ వంశమే అట్లాంటిది, వాళ్ళెంతో శౌర్య పరాక్రమాలు కలిగిన వాళ్ళు, వాళ్ళెంతో విద్యావంతులు, వాళ్ళెంతో మంచివాళ్ళు, అట్లాగే చెడు విషయాలు కూడా అనుకుంటూ ఉంటారు కదా. అదంతా ఏమిటి? హెరిడిటరీ వైజ్ వచ్చేటువంటి జీన్స్ అన్నమాట. అట్లాగే అక్కడ వయస్సులు ప్రధానం కాదు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా అట్లాంటి ఇదిగా మనం తీసుకోవాలి. పరాక్రమానికి వయస్సు కానీ, పరిస్థితులు కానీ, సందర్భాలు కానీ అట్లా కారణం కాదు. కాకపోతే తగి సందర్భం రీత్యా వాళ్ళలో ఉన్నటువంటి ధైర్య శౌర్యాలు వెలికి తీయగలిగిన వాడు సత్పురుషుడు అన్నట్లుగా. అక్కర్లేని చోటల్లోనే పరాక్రమవంతుడని కావాలని వెళ్ళి గొడవలు పెట్టేసుకుని నాకు పరాక్రమం ఎక్కువ అని అంటే ఎట్టా? తప్పు కదా. అది ఎక్కడ అవసరమో, ఎక్కడ నీ పరాక్రమం చూపించదగిన సందర్భమో, ఎలాంటి వారి మీద చూపించాల్సిన పరిస్థితి ఉందో అప్పుడు నువ్వు నీ యొక్క అప్పుడు నువ్వు ఎగ్జిబిట్ చేయాలి తప్ప అక్కర్లేని చోట్ల కూడా చేయకూడదు అనేటువంటి అంశం ఈ రీత్యా మనం తెలుసుకోవాలి. ఏమ్మా, రేపటి నుంచి అర్థ పద్ధతి మొదలు పెట్టుకుందాం. నేటితో మానశౌర్య పద్ధతి ముగించుకున్నాం. జై శ్రీరామ్. సద్గురవే నమః.